హుజూరాబాద్ నియోజకవర్గం దళిత బంధు సాధన సమితి హుజూరాబాద్ నియోజకవర్గం తరఫున ఈరోజు జమ్మికుంట స్థానిక జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్లో రెండవ విడత దళిత బంధు రాని లబ్ధిదారుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ 5 మండలాల్లో రెండవ విడత రాని లబ్ధిదారులందరినీ ఏకం చేసి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం 2021లో ప్రవేశపెట్టిన ఈ దళిత బంధు కార్యక్రమం మొదటి విడత 100% పూర్తి చేసుకున్నది. రెండవ విడతలో భాగంగా కొంతమందికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సాధారణ ఎలక్షన్ తర్వాత ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేను సూటిగా అడిగేది ఒకటే, ఈ ప్రభుత్వం అసలు రెండో విడత దళిత బంధు ఎందుకు ఇస్తలేదో నాకు అర్థం కావడం లేదు. మీ బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా మేము అడుగుతలేము. గత ప్రభుత్వం మా ఖాతాలో జమ చేసిన ఈ 5 లక్షల రూపాయలు మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు ఇవ్వకపోవడంలో మీ అంతరార్థం ఏంటిది? దళితులు ఆర్థికంగా ఎదగద్దనా? మీరు దళిత పక్షపాతి కాదా? దళిత వ్యతిరేక విధానాలు పాటిస్తే ఖబర్దార్. మేము చెప్తా ఉన్నాం, రానున్న రోజులలో స్థానికంగా సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్లో ప్రతి దళితుడు ఈ ఎలక్షన్లకు మా సత్తా దాడతాం. మీ కాంగ్రెస్ నాయకులకు మేము బుద్ధి చెప్తాం ఓటు ద్వారా. ఒక్కటే, ఇప్పుడు కూడా మీరు ఈ నోటిఫికేషన్ రాకముందుకే దళిత బంధు రెండో విడత మీద ప్రకటన చేయాలి. లేదా అసలు మీరు దళిత బంధును ఏం చేయాలనుకుంటా ఉన్నారు? 260 కోట్ల రూపాయలు మా దళితుల అకౌంట్లో ఉన్నాయి. ఆర్బీఐ నియమ నిబంధనల ప్రకారం మాకు పుస్తకం ఉంటే ఉండొచ్చు, కానీ అది పూర్తిగా 100% సబ్సిడీ కదా. మీరు ఆ డబ్బులను మీరు తీసుకుందాం అనుకుంటా ఉన్నారు. ఖబర్దార్. ప్రతి దళితునికి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ డబ్బులను ఏ విధంగా మీరు ప్రభుత్వ ఖాతాలకు మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? దళిత లబ్ధిదారులారా, మీరు గమనించండి, మీకు 0 బ్యాలెన్స్ కాబోతా ఉన్నది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమే ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడమే. ఈ ప్రభుత్వ తలలు వంచి రెండో విడత దళిత బంధు రావడంలో మేము ఖచ్చితంగా అందరి దళితులందరినీ ఏకం చేస్తా ఉన్నాం. ఇదే కాదు, హుజూరాబాదే కాదు, ఇంకా 118 నియోజకవర్గాల్లో కూడా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసిండు. మేము తస్మాత్ జాగ్రత్త చెప్తా ఉన్నాం. దళితులలో ఏకంగా అండి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడి లబ్ధిదారులను కూడా మేము ఏకం చేస్తాం. కాబట్టి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందుకే మా దళిత బంధు ఇచ్చే తేదీని ప్రకటన చేయాలి. లేదంటే మేము ఏం చేయాలో చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్.